నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు కొంపెల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర కుత్బుల్లాపూర్లో ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి స్వాధీనం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ర్యాలీ నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర ఇక డీటెయిల్ చూస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రను తనను అభినందించడం గర్వంగా ఉందని హోంగార్డ్ అష్రఫ్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న తాను నిత్యం బషీర్బాగ్ కూడలిలో విధులు నిర్వహిస్తున్నట్లు హోంగార్డ్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం అదే రహదారిపై హైకోర్టుకు వెళ్తున్న ప్రధాన న్యాయమూర్తి నిత్యం తాను నిర్వహిస్తున్న విధులను గమనించి ఈ రోజు ఉదయం కారులో నుండి దిగి పుష్పగుచ్చాలతో సత్కరించారని హోంగార్డ్ తెలిపారు. వీళ్ళు పోవాలి ఏసీబీ వాళ్ళు పోతే మనం జరిగింది ఏం జరిగింది ఐస్ పెట్టాలి. नाम मोहम्मद अशरफ अली है सर. मैं अबिड्स पीएस में ड्यूटी करता हूँ सर. डेली बीजीआर ड्यूटी करता हूँ सर. चीफ जस्टिस साहब को हम पास कराते सर. डेली फ्री लेफ्ट देते सर. ये बीजीआर हैवी ट्रैफिक का एरिया है सर. तो डेली सर मेरे को देखते हुए आते जाते सर. और आज सडनली कॉन्वे एकदम मेरे पास करे सर साहब. और मैं शॉक हो गया सर क्या हुआ बोल के. लेकिन सर चीफ जस्टिस साहब उतर के मेरे को बुके पेश करे सर. आप अच्छी ड्यूटी करते हैं, आप वेल डन, आप ऐसी ड्यूटी करिए, कीप इट अप बोल के बोले सब सर में से. अमरिंदर और मेरे इंस्पेक्टर एबिड्स और एसीपी एबिड्स सर भी एंड स्टाफ में से बहुत हैप्पी है सर. और मैं भी इससे बहुत खुश हूँ सर मेरी ड्यूटी से. కొంపెల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. జోన్ల పరిధిలోని 1131 మంది నిరుద్యోగులు ఈ ఉచిత శిక్షణ తరగతులు దరఖాస్తు చేసుకోగా వారందరికీ నిపుణులచే శిక్షణ ఇవ్వనున్నారు. సిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివి పోలీసులు అందించే ఫిజికల్ ట్రైనింగ్లో పాల్గొంటే ఉద్యోగం పొందవచ్చని అన్నారు. Other second aspect is officers constables SIs, inspectors and ACPs. వీళ్ళంతా మీకు మెంటరింగ్ చేస్తారు. వీళ్ళందరినీ ఏం చేయడం 1000 ఉన్నారు. వీళ్ళ స్క్వాడ్స్ 20-25 మెంబర్స్. ప్రతి 20-25 మెంబర్స్ ఒక ఆఫీసర్కి ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళ డైలీ బేసిస్ ఏంటంటే మీకు కూర్చొని మీ సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ లెక్చరర్స్కి వాళ్ళు చెప్పి అది పరిష్కరించడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద గ్రూప్లో మనం చెప్పినా కొందరికి అర్థమవుతుంది, సిలబస్ మనం కొందరికి అర్థం కాదు, కొందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా చిన్న చిన్న గ్రూప్స్ మనం డివైడ్ చేసి ఒక మెంటరింగ్ గైడెన్స్ లాగిస్తే డెఫినెట్గా మనకి మోర్ యూస్ఫుల్. ఎక్కువ మనకి స్టూడెంట్స్ పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దెన్ అదర్ ఆస్పెక్ట్ ఇస్ ఈ ఎంటైర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ప్రాసెస్ ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా నిర్వహించబడుతుంది. అది మనకి ఫిజికల్ టెస్ట్ కావచ్చు, లేకపోతే రిటర్న్ టెస్ట్ కావచ్చు, పూర్తిగా
ట్రాన్స్పరెంట్ ఒక SIPRP అనే ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు కండక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ మధ్యలో చాలా మంది వస్తారు, రోగాలు వస్తారు. ఓకే, వాళ్ళు చెప్తారు మీరు పైసలు ఇస్తే డబ్బులు ఇస్తే మీకు రోగాలు ఇస్తాం. దయచేసి వాళ్ళు మోడీ ఎంకరేజ్ చేస్తున్నాం. కష్టపడితే తప్పకుండా మీరు బాగుపడతారు. ఎవరు సిఫార్సు అవసరం లేదు, ఎవరు లేదు. ఇందాక మీరు చూశారు కదా కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ ఏంటంటే అసలు అప్లై చేసుకోవడానికి కూడా మన దగ్గర పైసలు లేకుంటే డబ్బులు లేకుంటే కానీ ఈవెంట్ ఓన్లీ హార్డ్ వర్క్తో పాస్ అయింది. ఓకే, సో ఎంటైర్ ఎగ్జామ్ ప్రాసెస్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో మీరు ఏమి టెన్షన్ పెట్టుకోవాల్సిన కాదు. మీరు కష్టపడితే డెఫినెట్గా దానికి ఫలితం వస్తుంది. ఓకే, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పరిధిలోని కండ్లకోయ ఎక్స్ రోడ్లో ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీల్లో పట్టుబడ్డ కమలాకాంత్ నుండి 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుని వద్ద 14.55 కేజీల ఎండు గంజాయిని దూలపల్లిలోని ఓ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఒరిస్సాకు చెందిన వారిగా గుర్తించారు. మీరు రానా నర్సరీ ఉంది కదా, సెక్యూరిటీ కూడా జరగడం ఏవో ఉంది కదా, స్టూడెంట్స్ దగ్గర మ్యాక్సిమం దొరుకుతుంది సార్. అంటే తెలిసిన స్టూడెంట్ ఎవరైనా గాంజా అమ్మినా కూడా మేము గట్టి నిఘా పెట్టాము. ఎవరు కూడా స్పీడ్ చేయలేదు, కఠిన చర్యలు తీసుకుంటాం. మీ మీడియా ద్వారా మీకు ఇలా తీసుకుంటాం. ఫోన్లు వస్తుంది అతను ఎవరు ఫోన్ చేసి ఇతను ఒరిస్సాకి తీసుకుంటారు, 10 ట్రైన్లో ఇతను తీసుకుంటారు. అయితే ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు. మన ఏరియాలో ఇప్పుడు ఏమో నిజామాబాద్లో లేకుంటే మేడ్చల్లో లేకుంటే శ్రీరామ శోభయాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ప్రతినిధులు తెలియజేశారు. హైదరాబాద్ సిద్దంబర్ బజార్లోని బహితీ భవన్లో భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షులు భగవంతరావు, జనరల్ సెక్రటరీ గోవిందరాతి, పలువురు సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవంతరావు మాట్లాడుతూ శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్ర 2010 నుండి నిర్వహిస్తున్నామని, గత 2 సంవత్సరాలుగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో శోభయాత్ర నిర్వహించలేకపోయామని తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రభుత్వ సహకారాలతో ఈ నెల 10న సీతారాంబాగు నుండి మధ్యాహ్నం 1:30 గంటలకు యాత్ర ప్రారంభమై సాయంత్రం హనుమాన్ వ్యాయామశాలలో ముగించుకొని అనంతరం 10,000 మందితో భారీ బహిరంగ సభ ప్రారంభమవుతుందని తెలిపారు. రేపు ఉదయం లోపల అయిపోతాయని చెప్పారు. డ్రైనేజ్ ఓవర్ఫ్లో లేకుండా, గుంతలు లేకుండా ప్యాచ్ వర్క్ చేస్తూ, కేబుల్ వైర్స్ లేకుండా, అదే రకంగా ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. అప్పీల్ చేయడం జరిగింది. సీతారాంబాగ్ దగ్గర, బేగం బజార్ చంద్రి దగ్గర, అదేవిధంగా హనుమాన్ వెంకట కోటి దగ్గర మొబైల్ టాయిలెట్స్ భక్తుల కొరకు ఏర్పాటు చేస్తే వాళ్ళు మొబైల్ టాయిలెట్స్ ప్లస్ బస్సులలో కూడా ఇప్పుడు యూనిట్స్ పెట్టారు. అటువంటివి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంచినీళ్ళ కొరకని మన మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు 5 లక్షల సాచెట్స్ మంచినీళ్ళు చల్లవి మార్గ మధ్యలో అందరికీ అందుబాటులో ఉండేలాగా వాళ్ళు సహకరిస్తున్నారు. స్ట్రీట్ లైట్స్లో ఫోకసింగ్ లైట్స్ అవన్నీ కూడా ఇక్కడ చీకటి లేకుండా వెలుతురు ఉండేలాగా మొత్తం లైట్స్, అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రేపు పొద్దుట లోపల ఇంకా మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. ఈ యొక్క శోభాయాత్రను జయప్రదం చేయడంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నది. ఇక ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనడానికి సీతారాంబాగ్ నుంచి ఒకటి వస్తుంది, ఓల్డ్ సిటీ నుంచి కూడా పురాణాపూర్, అదేవిధంగా ముస్లిం జంపూర్, నయాపూర్, చదర్ఘాట్ నుంచి కూడా ఈ యొక్క ఊరేగింపులో కలవడానికి అక్కడి భక్తులు కలిసి వస్తారు. అదేవిధంగా అంబర్పేట్ ప్లే గ్రౌండ్ నుంచి చేనంబర్ బస్ స్టాప్, తిలక్ నగర్, ఎవర్ హాస్పిటల్, బర్కత్పురా టూరిస్ట్ హోటల్ మరియు చదర్ఘాట్ నుంచి మళ్ళీ హనుమాన్ వ్యాయామశాలకు అక్కడి నుంచి కూడా ఒక శోభాయాత్ర వస్తున్నది. ఖైరతాబాద్ నుంచి కూడా జూబ్లీస్ పంచాయతీ వెళ్తే ఖైరతాబాద్ లైబ్రరీ ద్వారా హిమాయత్ నగర్ నుంచి వయా హ్యాబిట్స్ హనుమాన్ వ్యాయామశాలకు వస్తారు. హిమాయత్ నగర్ నుండి జిఎస్ మెయిన్కోటే పార్క్ దగ్గర దుమ్మికోటి, అక్కడి నుంచి కూడా భక్తులు శోభాయాత్రగా
హనుమాన్ వ్యాయామశాలకు వస్తారు, వయా కాచిగూడ చౌరస్తా, పడి చౌడి, గన్పౌండ్రి, బషీర్బాగ్ చౌరస్తా నుంచి కూడా ర్యాలీస్గా వస్తారు. ఈ రకంగా దేశభక్తి మరియు దైవభక్తిని ప్రబోధించేటువంటి ఝాంకియా వేషధారణ, రాముడు, హనుమంతుడు, శబరి ఇటువంటి వేషధారణలు, అదే రకంగా శ్రీరాముని పట్టాభిషేకము మరియు అమృతోత్సవం జరుగుతున్నాయి కనుక దేశ స్వాతంత్ర కొరకు అమరులై స్వాతంత్ర పోరాటంలో అసలు బాసినటువంటి వాళ్ళు, త్యాగ పురుషులు, వాళ్ళవి కూడా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖదేవ్, గురు గోవింద్ సింగ్, అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారి, అంబేద్కర్ వేషధారణతో కూడా ఈ చూపర్లను ఆకట్టుకుంటూ ఈ శోభాయాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలకందరికీ, భక్తులకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ శోభాయాత్రను అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేస్తున్న శుభ సందర్భంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండల రెవెన్యూ కార్యాలయంలో నార్సింగ్ చైర్పర్సన్ రేఖా యాదగిరి, బండ్లగూడ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్ల సమక్షంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గండిపేట మండలానికి చెందిన సుమారు 20 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పథకాలు పెట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకోటి ఇక్కడ మన గౌరవనీయులైన మన కౌన్సిలర్లకి, కోఆప్షన్స్కి, మన ఎంఆర్ఆవు గారికి ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఆయన మనకు ఇవన్నీ చేస్తుండంట. ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన కృషి వల్లనే ఈ కళ్యాణ లక్ష్యం చెక్కులు తొందరగా అందడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో కృషి చేసి పేదలు అంటూ ఉండొద్దు అని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా కృషి చేస్తుండ్రు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి పెట్టిన పథకాలన్నీ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టపడుతున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్ల పుట్టిందా, ఇక పెళ్లి ఖర్చులు ఎంతో అసలు చాలా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ మన ఎన్నంటే ఉండి మన అన్న కేసీఆర్ అన్నకు మనకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇవ్వడమే కాకుండా పెళ్ళైన తర్వాత కూడా నేనున్నానంటూ మళ్ళీ శ్రీమంతాలను చేయడం, బాలసారంట చేయడము, అక్షరాభ్యాసం చేయడము చాలా ముందంజలో ఉండి చాలా ముందుకు. ఈరోజు గండిపేట మండలం 3 మున్సిపాలిటీలకు కలిసి 21 మెంబర్స్కు 21 లక్ష షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్ల ప్రోగ్రాంకు మరి ఎమ్మెల్యే గారు వచ్చేది ఉంటే కొంచెం అనివార్య వల్ల మరి ఇబ్బంది ఉండి రాలేకపోయినాడు. కాబట్టి మరి ఈరోజు మరి ఎంఆర్ఓ వారికి కూడా ఎప్పుడు మరి పబ్లిక్ లబ్ధిదారు రాగానే మరి ఎంఆర్ఓ గారు కూడా ఓ ఆఫీసర్ ఉండి కూడా వాళ్ళందరికీ సహకరించి మరి మా 3 మున్సిపాలిటీలకు మరి నాతో పాటు మరి నార్సింగ్ చైర్మన్ రేఖ గారికి, అదేవిధంగా మా మహిళలకు, కోఆప్షన్లకు, కార్పొరేటర్లకు, కౌన్సిలర్లు కూడా అందరు కలిసికట్టుగా మరి లబ్ధిదారులకు కూడా ఆడపడుచులకు మరి ఎంతో ఇబ్బందికరంగా ఉండే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఈ రోజులల్లో మీరు చూస్తుంటారు. మరి 10,000 ఉంటే చాలా గొప్పతనం. మరి 10,000 ఒక మేనమామ కూడా ఇయ్యని పరిస్థితి. ఇంటికి వెళ్ళి అరే బియ్యం పోయి కొంచెం బాసన్లు ఇప్పి అంటే కూడా ఎవరు ఇప్పియని పరిస్థితులు. మరి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వచ్చినాక మరి ఆడబిడ్డలను చూసి నేను మేనమామ కానీ మరి కేసీఆర్ గారు మరి ఇది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెట్టడం చాలా అదృష్టంగా భావించి తెలంగాణ ఆడపడుచులకే మరి ఇది గర్వకారంగా మరి ఏ రాష్ట్రాల్లో కూడా లేకుండొచ్చు. మరి తెలంగాణ వచ్చినాకనే మరి లబ్ధిదారులకు నా తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే మరి ఆడపడుచులను మరి పెళ్లి కానుక నుంచి కళ్యాణ లక్ష్మి నుంచి మళ్ళీ ఇంటికి మరి ప్రశ్నించినాక మరి ఆడబిడ్డ మగబిడ్డ వీటిన దాకా మరి హాస్పిటల్ నుంచి మళ్ళీ కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి పంపించే ఘనత మరి ఎవరు కూడా చేయరు. తల్లిదండ్రులు కూడా మరి పెళ్లి చేసి మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి మరి గవర్నమెంట్ ఒక తల్లిదండ్రులాగానే మన కేసీఆర్ గారు ఈ పథకాలు తీసుకురావడం సర్వగర్వకారణం. మనం తెలంగాణ ఆడపడుచులు కూడా. ఇక న్యూ మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజీలో మాస్టర్ కాన్ఫరెన్స్ 2022ను పురస్కరించుకొని విద్యార్థులు తమ ప్రతిభ కనబరుస్తూ ఆటపాటలతో అలరించారు. ఈరోజు చదువులతో పాటు ఆటలో కూడా ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి మరియు డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, రావంతు పాండు నాయక్ కాలేజీ యాజమాన్యం పాల్గొన్నారు. జూనియర్ కాలేజ్ బడంపేట్లో ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ డే అండ్ కాలేజ్ యాన్యువల్ డే ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది. మా పిల్లలు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వాళ్ళు డిఫరెంట్ కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క
టాలెంట్ ఏది ఉంది ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ వాళ్ళకందరికీ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇట్లా ఎవరు ఏ పర్ఫార్మెన్స్లో బాగున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది వాళ్ళు బయటికి రావడం గురించి వాళ్ళకు అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా అన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, సింగింగ్ కాంపిటీషన్ కానీ, సెలబ్రిటీ కానీ, ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ ఎవ్రీథింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో విన్నర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడము, రన్నర్స్ వచ్చిన వాళ్ళకు ప్రైజెస్ ఇవ్వడము. దాంతోపాటు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన పారిజాత నరసింహారెడ్డి గారు చాలా మంచి విషయం చెప్పడం జరిగింది. మా గురువులు నరసయ్య గారు అండ్ కార్పొరేటరు డిప్యూటీ మేయర్ మన ఇబ్రహీం శేఖర్ సార్ అందరూ వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మంచి పాల్గొంటూ డిఫరెంట్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉండాలని, వాళ్ళకు మేనేజ్మెంట్ స్కిల్స్ పెరగాలని పిల్లల్ని వాలంటీర్స్గా పెట్టడము, అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ని మా యొక్క స్టాఫ్ వాళ్ళను ప్రోత్సహించి ఒక మంచి నైపుణ్యం వాళ్ళను వెలికి తీయడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడము, అదేవిధంగా వాళ్ళు ఈ కార్యక్రమాలు కూడా మంచి పార్టిసిపేషన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు పిల్లలందరూ. అందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ, అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరగనున్న శోభాయాత్ర నిర్వహణ గురించి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా శోభాయాత్ర ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, బాలాపూర్ సిఐ భాస్కర్, మీర్పేట సిఐ మహేందర్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి దేవతాలగుట్ట స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్లో జరగబోయే సీతారాముల కళ్యాణ మహోత్సవం గురించి ఈరోజు ఇక్కడ మీటింగ్ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఎంతో పురాతనమైనటువంటి ఆలయం అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా ఆ గుట్ట దేవతల గుట్ట అనేది పైనకి ఎక్కడానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఒకరిద్దరు మాత్రమే అక్కడ వెళ్ళి ఆ స్వయంభూ ఆంజనేయ స్వామిని గమనించడం జరిగింది. అయితే కొంతమంది మాత్రమే అప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొంచెం రోడ్డు వేసి గత 2007వ సంవత్సరం అనుకుంటా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు వర్షాలు పడకపోతే గ్రామస్తులందరూ కూడా, బాలాపూర్ గ్రామస్తులందరూ కూడా మన స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వరదపాశం పోయాలనే ఒక గ్రామసభ కమిటీ మొత్తం తీర్మానించి ఆ రోజు 2007-8వ సంవత్సరంలో అక్కడ పైన పూజ చేయించడం జరిగింది. అప్పుడు చూసినప్పుడు ఓన్లీ కొండలు గుట్టలు మాత్రమే ఉన్నాయి. అసలు అప్పుడు ఎట్లా ఎక్కినామో కూడా తెలియదు. ఎక్కిన తర్వాత అక్కడ పూజ చేసిన తర్వాత చాలా బాగా వర్షాలు పడ్డాయి. వితిన్ 1 ఇయర్లో చాలా బాగా వర్షాలు పడి చెరువులు కూడా నిండిపోయి అలిగెళ్ళినాయి. అంటే ఒక దేవుని పైన మనకున్న నమ్మకం కానివ్వండి, మనకున్న విశ్వాసం కానివ్వండి. మరి ఈరోజు మనం ఈ కరోనా వల్ల చాలా ఆదివారం రోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ యొక్క హిందూ ఆర్గనైజేషన్స్ కానీ మన మొత్తం హిందూ సోదరులందరూ కానీ జరపబోయేటువంటి ఈ పండుగ మరియు శోభాయాత్ర సందర్భంగా మనము ఈ యొక్క బడంగ్పేటలోని మేయర్ గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సహచరులు, కౌన్సిలర్లు అందరి సమక్షంలో ఈ యొక్క ర్యాలీకి సంబంధించి, శోభాయాత్రకు సంబంధించి మనం పండుగ ఎలా చేసుకోవాలి, శాంతియుతంగా మనం ఈ యొక్క ర్యాలీ ఎలా తీయాలి అని చెప్పి మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క ఆర్గనైజర్స్కి అందరికీ మనవి చేయడం జరిగింది. చిన్నపిల్లల్ని ఎటువంటి వాళ్ళకు వెహికల్స్ ఇవ్వకుండా, డీజేలు ఇట్లా ఎటువంటి ఏర్పాటు చేయకుండా చిన్న మైక్ సిస్టమ్ పెట్టుకొని శాంతియుతంగా ర్యాలీ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి మనవి చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మనకి బాలాపూర్ మండలంలోని మీర్పేట్ మరియు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ సందర్భంగా అందరూ సమయంతో ఉండి ఆర్గనైజర్స్ కానీ, వాలంటీర్స్ కానీ ఎటువంటి ఇన్సిడెంట్స్ అయినా వాళ్ళ వెంటనే ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని చెప్పి, ఎవరు కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి, ఎందుకంటే మన ఒక పక్కన మనకు రంజాన్ మాసం కూడా నడుస్తుంది.
అందరు కలిసిమెలిసి ఉండి ఓపికతో ఈ యొక్క పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి అందరికీ మీటింగ్ సందర్భంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే అందరూ సహకరిస్తారని చెప్పి ఈ యొక్క పండుగను శాంతియుతంగా చేసుకుంటారని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ చేతుల మీదుగా ఎన్ఎస్యులో 50 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబు గారు, అదేవిధంగా పెద్ద వెంకటరెడ్డి గారు మరియు గోవర్ధన్ మన రాఘవేందర్ రెడ్డి గారు, సుభాష్ యాదవ్ గారు, అమృత గారు అందరూ కూడా ఈరోజు ఏదైతే ఎన్ఎస్ఐ విద్యార్థి ఈ ప్రాంతంలో అభివృద్ధిని చూసి కాలేజీలో స్కాలర్షిప్స్ కానివ్వండి, లేకుంటే వారు జరిగిన కాలేజీలలో అన్యాయం ఏది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మేము ఉన్నామనే ఆలోచనతో ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థి సంఘం ముందుగా ఉన్నందునే ఏఎస్ఎఫ్ఐ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ ఈ ప్రాంతంలో వారి అడుగుజాడల్లో వచ్చి కాంగ్రెస్ ఎన్ఎస్ఐలో జాయిన్ కావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగంలో టీఆర్ఎస్వి పార్టీకి చెందిన విద్యార్థులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఐ చేస్తున్న ఒక పోరాటాన్ని చూసి వారు కూడా మాతో పాటు ఈ యొక్క పోరాటంలో చేసి విద్యార్థులకు ఉపయోగపడాలని చెప్పని ఈరోజు జాయినింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డీసీసీ అధ్యక్షులు నరసింహారెడ్డి అన్న గారు, అదేవిధంగా దేవభాస్కర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా వెంకన్న గారు, అదేవిధంగా బాబన్న గారు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్ గారు, మా ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షులు వినయ్ పాటేల్, అదేవిధంగా మా ఎన్ఎస్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరి సమక్షంలో ఎన్ఎస్ఐలో విద్యార్థులందరూ కూడా చేరారు. వేరే ఇతర విద్యార్థులు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎవరైతే విద్యార్థుల పక్షాన గత 3 సంవత్సరాలకు వెళ్ళి ప్రతి ఒక్క సమస్య పైన పోరాటం చేస్తుంది ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగం. మీకు కూడా వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఎన్ఎస్ఐలో రావాలన్నా కానీ ఎన్ఎస్ఐలో చేరాలన్నా కానీ తప్పనిసరిగా మనం అంతా ఒక కుటుంబ సభ్యుల లెక్క ఈ యొక్క సాధించుకున్న తెలంగాణలో శుద్ధి చేసుకున్న ఒక ప్రక్రియలో భాగంగా అన్ని సంఘాలకు చెందిన విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో చేరి బలోపేతం చేసి మనం సాధించుకున్న తెలంగాణను శుద్ధి చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క విద్యార్థికి కోరుకుంటూ విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నా ఈరోజు ఏదైతే ఎన్ఎస్ఐలో చేరుతున్న ప్రతి ఒక్క విద్యార్థి మీరు ఒక కుటుంబంలో చేరుతున్న మనమంతా ఒక కుటుంబ సభ్యులు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీకు అండగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుని లేక ఒక సోదరుని లేక మీకు అండగా నేను నిల్చుంటా అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్క విద్యార్థి ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పైన వాళ్ళని కూడా మీ సొంత తమ్ముళ్ళ లెక్క చెల్లెల లెక్క భావించి ఆ సమస్య పరిష్కారానికి మీరు అందరూ కృషి చేయాలని చెప్పని వేడుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో శ్రీ మధలేశ్వర స్వామి దేవస్థానం 4వ వార్షికోత్సవం సందర్భంగా శివ కళ్యాణం నిర్వహించారు. అంగరంగ వైభవంగా వేద పండితులు శ్రీవిత మౌలి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ప్రసాదంగా అన్నదానం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో కలికోట శ్రీకాంత్, ఆరెపల్లి రవి, కల్లూరి సురేష్, ఉడ్నాల లక్ష్మణ్, వన్నెల రాము, వన్నెల లక్ష్మణ్, పుల్లూరు స్వామి నరేష్, ఆరెపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వార్షిక ఉత్సవానికి కర్మణి బ్రాహ్మణ ద్వారా కళ్యాణ నాలుగు సంఘాల అధ్యక్షులందరికీ
అందరూ కలిసి ఏకకట్టంగా వైభవంగా జరుపుకుంటున్నాము. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపా కావాలని కోరుకుంటున్నాం. 10 సంవత్సరాల తర్వాత మా మెట్పల్లి 4 ప్రజల సంఘాల ఆధ్వర్యంలో మల్లేశ్వరుని కళ్యాణం ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నాము. మరియు ఈ గ్రామ ప్రజలందరికీ ఈ కళ్యాణానికి ఆహ్వానించాము. పెద్ద ఎత్తున పెళ్ళైన తర్వాత కూడా భోజన కార్యక్రమాలు ఉంటాయి. మరియు మేము ప్రజల సంఘం ఆధ్వర్యంలో కొన్ని సేవా కార్యక్రమం చేయాలనుకున్నాము. దానికి ఈ కళ్యాణంతోనే శ్రీకారం చుట్టాము. ఈ శ్రీకారం కళ్యాణం అయిన తర్వాత మేము ఒక కమిటీగా ఏర్పరచుకొని, దేవాలయం కమిటీగా ఏర్పరచుకొని ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని మేము నిర్ణయించుకున్నాం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొనుకోటి అర్జునరావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే వరి ధాన్యాన్ని కొనాలని పట్టణ చౌరస్తాలో నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు శివయాత్ర చేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యానాయక్, ఎంపీటీసీ పోలేపల్లి కుమార్, ఖలీల్, వెంకటేష్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర అంబేద్కర్ విగ్రహం వద్ద మాతా టిఫిన్ సెంటర్లో గురువారం ఉదయాన్నే టిఫిన్ చేసేందుకు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వన్నెల్ గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ నారాయణ తన ఎలక్ట్రికల్ బైక్పై వచ్చి టిఫిన్ సెంటర్ ముందు బండిని పార్క్ చేసి టిఫిన్ చేస్తుండగా ఉన్నట్టుండి బైక్ అమాంతంగా శబ్దం వచ్చి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి బైక్ మొత్తం కాలిపోవడం జరిగింది. చుట్టుపక్కల వారు గమనించి మంటలార్పడానికి ప్రయత్నించిన మంటలు తీవ్రంగా ఉండడంతో చూస్తూ ఉండిపోయారు. పలుగుతో లేస్తాయి మీదికి, పైకి లేస్తాయి. అది ముందు పొగలు వచ్చి ఒక్కటిసారి మంట వెళ్ళింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొంపెల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రం. శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర. కుత్బుల్లాపూర్లో ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి స్వాధీనం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ర్యాలీ. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు శివయాత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.